మరుగైనది ఏదీ లేదు. మరి ఇక్కడ చదవబడిన వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, అయినను నా శ్రమలు మీరు పాలు పంచుకొనినది మంచి పని. మరి శ్రమలో పాలు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి పనిని మనం ఎంచుకొని మంచి పనిగా ముందుకు సాగాలి. శ్రమ ఓర్పును నిరీక్షణను మనకి కలిగిస్తుంది కాబట్టి మనం ఓర్పుగా మరి పరీక్షలో నెగ్గి నిరీక్షణకు మనము విడలమైన వారముగా ఉండాలి. మరి నిరీక్షణ లేని వారముగా అయిపోతున్నామేమో మనం పరీక్షించుకొని మనము పరీక్షలు నెగ్గి నిరీక్షణ దగ్గరికి వెళ్ళాలి. మరి మనం వెళ్తున్న మార్గంలో మొదట మనకు కలిగే శ్రమ, ఆ శ్రమ అనే దాన్ని మనము నెప్పిని తీసుకొని ముందుకు సాగినప్పుడు ఓర్పు వస్తుంది మనకి. ఆ ఓర్పులో నుంచి మనం ఇంకా ముందుకి వెళ్ళాలని మనం ఓర్పులో నేర్చుకుంటాము. ఓర్పు మాత్రమే కాదు, ఇంకా ముందు ఏదో ఉంది అని. దాని తర్వాత వచ్చేది పరీక్ష. ఆ పరీక్ష ఎన్నో నేర్పిస్తూ ఉంటుంది మన జీవితంలో. ఆ శ్రమల గుండా మనం వెళ్ళినప్పటికీ మనకి చివరికి వచ్చేది సంతోషము. అది దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకును. ఆ శ్రమలో పరీక్షల్లో మనం ముందుకు సాగినాం కాబట్టి మనందరికీ నిరీక్షణ ఆయన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన అగ్నిగా, ఆయన కవచము భద్రము వేసి మనల్ని కాపాడుతున్నాడు. ఆయనను మనం కలిగి ఉన్న వారముగా, ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన బిడ్డలముగా, ఆయనను సంతోషపరిచే వారముగా, ఆయనకు మహిమ తెచ్చే వారముగా నడుచుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఎల్లప్పుడూ ఆయన మనకి దీవెనలు మేలన్నిటినీ మన జీవితంలో చేస్తున్నాడు కాబట్టి వాటిని అన్నిటిని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత పూర్వకముగా ఎల్లప్పుడూ ప్రతి కార్యమునందు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. అటు రీతిగా మనం ఆయన మీద ఆధారపడి ముందుకు సాగటానికి దేవుడు మనకి సహాయం చేయునుగాక. ఈ చిన్ని వాక్యము మన ఆత్మీయ మేలు నిమిత్తమై దేవుడు మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.